నెంబర్ 10 కోల్కతా నైట్ రైడర్స్. ఓపెనర్స్ విషయంలో ఎక్కువగా స్ట్రగుల్ అయ్యే టీమ్స్లో కోల్కతా టీం ఎప్పుడు కూడా ముందుంటుంది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 2 సీజన్స్లో చూసుకుంటే సరైన ఓపెనింగ్ పేరును పట్టుకోలేకపోయారు. సో ఈసారి కూడా కేకేఆర్ ఓపెనింగ్ పేరు మీద ఎలాంటి క్లారిటీ లేదు. అసలు ఎవరు ఓపెనింగ్ చేస్తారు, టాప్ ఆర్డర్లు ఎవరు ఆడతారు అనే దాని మీద ఎటువంటి క్లారిటీ లేదు. అయితే లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ బట్టి ఒక ఓపెనర్గా మనం జేసన్ రాయ్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే అతనికి గత ఐపీఎల్లో చాలా బాగా రాణించాడు. ఆడింది 8 మ్యాచ్లు అయినా 35 యావరేజ్ అలాగే 150+ స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేశాడు. సో మోస్ట్ లైక్లీ కేకేఆర్ టీంకి ఒక అగ్రెసివ్ ఓపెనర్ కావాలి కాబట్టి వాళ్ళు జేసన్ రాయ్ను ఒక ఓపెనర్గా ఫిక్స్ చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే రెండో ఓపెనర్ విషయానికి వస్తే మళ్ళీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా ఓపెనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ రెహమానుల్లా గుర్బాజ్, కేఎస్ భరత్ అండ్ వెంకటేష్ అయ్యర్. బట్ నేనైతే వీళ్ళ ముగ్గురులో కేఎస్ భరత్ను ఓపెనర్గా ఆడిస్తారనుకుంటున్నా. ఎందుకంటే గుర్బాజ్ని ఆడిస్తే ఇద్దరు ఓపెనర్స్ కూడా ఫారెన్ ప్లేయర్స్ అయిపోతారు. పోనీ వెంకటేష్ అయ్యర్ని ఆడిస్తారనుకుంటే లాస్ట్ ఇయర్ అతను 1 డౌన్లో బాగా సక్సెస్ చూశాడు. పైగా అతను డొమెస్టిక్లో చూసుకున్న చాలా వరకు మిడిల్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేస్తున్నాడు. సో నాకు తెలిసి ఈసారి కేకేఆర్ టీం జేసన్ రాయ్ మరియు కేఎస్ భరత్ ఓపెనింగ్ కాంబినేషన్తో వెళ్ళే ఛాన్స్ ఉంది, అట్లీస్ట్ స్టార్టింగ్ మ్యాచెస్లో అయినా సరే. బట్ ఈ కాంబినేషన్ మీద అయితే పెద్దగా అంచనాలు లేవు, చూడాలి మరి ఎలా రాణిస్తారనేది. నెంబర్ 9 సన్ రైజర్స్ హైదరాబాద్. ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో స్ట్రగుల్ అవుతున్న మరో టీం ఎస్ఆర్హెచ్ టీం. సో వీళ్ళు కూడా లాస్ట్ ఇయర్ చాలా డిఫరెంట్ ఓపెనింగ్ కాంబినేషన్స్ని ట్రై చేశారు. బట్ ఏది కూడా వాళ్ళకి అంతలా కలిసి రాలేదు. అయితే ఈసారి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం ఆప్షన్లో ట్రావిస్ హెడ్ లాంటి ఒక కత్తి లాంటి ప్లేయర్ని కొన్నారు. అండ్ అతను రీసెంట్ టైంలో ఎంత మంచి ఫామ్లో ఉన్నాడో నేనైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ఫర్ షూర్ ట్రావిస్ హెడ్ ఒక ఓపెనర్గా ఆడే ఛాన్స్ ఉంది. ఇక సెకండ్ ఓపెనర్ విషయానికి వస్తే కేకేఆర్ టీంలోనే ఎస్ఆర్హెచ్ టీంకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అని మయాంక్ అగర్వాల్ని ప్రిఫర్ చేస్తారనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరు హెడ్ అగ్రెసివ్గా ఆడితే మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ని గైడ్ చేయగలడు. ఈవెన్ వాళ్ళకి అభిషేక్ శర్మ రూపంలో కూడా మరో ఓపెనింగ్ ఆప్షన్ ఉంది. బట్ ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిపోతారు. అండ్ ఆల్సో ప్రజెంట్ ఫామ్ బట్టి చూసుకున్న అభిషేక్ శర్మ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. సో మోస్ట్ లైక్లీ ఎస్ఆర్హెచ్ టీం ట్రావిస్ హెడ్ మరియు మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీళ్ళ కాంబినేషన్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది ఒక అంతు చిక్కని ప్రశ్న. నెంబర్ 8 ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళకైతే ఒక మంచి ఓపెనింగ్ పేరు కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్స్ నుంచి చెప్పుకుంటున్నట్టే మరోసారి డేవిడ్ వార్నర్ మరియు పృథ్వీ షా ఈ టీంకి ఓపెనింగ్ చేయబోతున్నారు. సో ఐపీఎల్ 2022 టైంలో వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం కలిసి ఓపెనర్స్కి ఆడబోతున్నారని తెలిసి చాలా సంబరపడ్డాం. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. కానీ గత 2 సీజన్స్లో ఈ ఓపెనింగ్ పేరు చాలా డిసప్పాయింట్ చేసింది. మెయిన్లీ పృథ్వీ షా అయితే కంప్లీట్ అవుట్ ఆఫ్ ది ఫామ్. అలాగే డేవిడ్ వార్నర్ చూసుకున్న స్ట్రైక్ రేట్ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. సో ఆన్ ది పేపర్ చూసుకుంటే ఒక ఓపెనింగ్ జోడీలు ఏమైతే ఉండాలో అవన్నీ కూడా ఈ ఓపెనింగ్ జోడీలో ఉన్నాయి. బట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. చూడాలి మరి ఈసారైనా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ పేరు ఏ మేరకు రాణిస్తుంది అనేది. నెంబర్ 7 పంజాబ్ కింగ్స్. వీళ్ళు కూడా ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నారు. అఫ్కోర్స్ లాస్ట్ టైం అయితే శిఖర్ ధవన్ మరియు ప్రభ్ సిమ్రాన్ సింగ్ చాలా వరకు మంచిగానే రాణించారు. బట్ శిఖర్ ధవన్ చూసుకుంటే అన్ని మ్యాచ్లు ఆడలేదు. అలాగే అతను స్ట్రైక్ రేట్ చూసుకుని అంత ఇంప్రెసివ్గా లేదు. బట్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ చూసుకుంటే మాత్రం ఓపెనర్గా బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే సీజన్లో పీపీకేఎస్ టీంకు జానీ బైరిస్ట్ అందుబాటులోకి రాబోతున్నాడు కాబట్టి అతను మరి శిఖర్ ధవన్ కలిసి ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఐపీఎల్ ఓపెనర్గా ఉన్నప్పుడు జానీ బైరిస్ట్ చాలా సక్సెస్ చూశాడు. అండ్ ఆల్సో ప్రభ్ సిమ్రాన్తో పోల్చుకుంటే జానీ బైరిస్ట్ ఇంకా అటాకింగ్ బ్యాట్స్మెన్. సో నాకు తెలిసి రాబోయే సీజన్లో పీపీకేఎస్ టీం ప్రభ్ సిమ్రాన్ సింగ్ నెంబర్ 3లో ఆడించే ఛాన్స్ ఉంది. అండ్ అదే కనుక జరిగితే మనం శిఖర్ ధవన్ మరియు జానీ బైరిస్ట్ ఓపెనింగ్ కాంబినేషన్ చూసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వీళ్ళిద్దరికైతే ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే ఎలాంటి సమస్య లేదు. కానీ ప్రజెంట్ ఫామ్ పరంగా చూసుకుంటే ఇద్దరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మెయిన్లీ శిఖర్ ధవన్ అయితే ఐపీఎల్ తప్ప ఇంకే కాంపిటేటివ్ క్రికెట్ ఆడట్లేదు. బట్ ఎనీవే జోడీ కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా అపోనెంట్ టీమ్స్కు చుక్కలు చూపిస్తారు. నెంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్. ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో పెద్దగా సమస్య లేని టీమ్స్లో లక్నో టీం ఒకటే. ఎందుకంటే వాళ్ళ టీంలో చాలా మంచి క్వాలిటీ ఓపెనర్స్ ఉన్నారు. అయితే ఈసారి చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓపెనర్గా ఆడే ఛాన్స్ లేదు. దీంతో ఖచ్చితంగా రాబోయే సీజన్లో ఎల్ఎస్జీ ఓపెనింగ్ కాంబినేషన్లో మనం మార్పు చూడొచ్చు. సో వాళ్ళైతే ఓపెనింగ్ స్పాట్ కోసం దేవదత్ పడిక్కల్ని ఆర్ఆర్ టీం నుంచి ట్రేడ్ చేసుకున్నారు. అండ్ మోస్ట్ లైక్లీ అతను కేఎల్ రాహుల్ని రీప్లేస్ చేస్తూ ఓపెనర్గా ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక సెకండ్ ఓపెనర్ విషయానికి వస్తే కైల్ మెర్స్ మరియు క్వింటన్ డికాక్ మధ్య పోటీ ఉంది. సో వీళ్ళిద్దరు అయితే లాస్ట్ టైం కేఎల్ మెర్స్ చాలా ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. బట్ క్వింటన్ డికాక్ మాత్రం 4 మ్యాచ్లు ఆడాడు. బట్ ఈసారి చూసుకుంటే క్వింటన్ డికాక్ స్టార్టింగ్ నుంచి అవైలబుల్గా ఉంటాడు కాబట్టి అతనితోనే బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో రాబోయే సీజన్ ఎల్ఎస్జీ టీం క్వింటన్ డికాక్ మరియు దేవదత్ పడిక్కల్ ఓపెనింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగవచ్చు. అయితే వీళ్ళు ఓపెనింగ్ కాంబినేషన్లో ఉన్న చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ టైం కలిసి ఆడబోతున్నారు. అలాగే ఇద్దరు బ్యాట్స్మెన్ చూసుకున్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఈవెన్ బ్యాకప్ ఓపెనర్గా ఉండబోయే కైల్ మెర్స్ కూడా ఒక లెఫ్ట్ హ్యాండరే. బట్ ఎనివే డికాక్ మరియు పడిక్కల్ చాలా కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్స్. పైగా వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో పురాణ్ మరియు స్టాయినిస్ లాంటి పవర్ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఓపెనర్స్ మీద ప్రెజర్ తక్కువగా ఉంటుంది. సో ఈ లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనింగ్ కాంబినేషన్ కనుక సక్సెస్ అయితే మరోసారి ఎల్ఎస్జీ టీంకు ప్లే ఆఫ్ స్పాట్ పక్క అని చెప్పుకోవచ్చు. నెంబర్ 5 ముంబై ఇండియన్స్. వీళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ గురించి అందరికీ తెలిసిందే. మరోసారి రోహిత్ శర్మ మరియు ఇషాన్ కిషన్ ఓపెనర్స్ ఆడబోతున్నారు. సో ఆన్ ది పేపర్ చూసుకుంటే వీళ్ళిద్దరితో చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ కాంబినేషన్లో కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్లో డేవిడ్ వార్నర్ మరియు పృథ్వీ షా ఓపెనింగ్ కాంబినేషన్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవో వీళ్ళ మీద కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి.
బట్ లాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే ఓపెనింగ్ పేరు అనుకున్నంత రేంజ్లో సక్సెస్ కాలేదు. అలా అని చెప్పి అవుట్ అండ్ అవుట్ వరస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేదు, జస్ట్ అలా యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో గత 2 సీజన్స్లో ఇషాన్ కిషన్ 400 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. అలాగే రోహిత్ శర్మ చూసుకున్న 300 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ రేంజ్ ఇది కాదు. మెయిన్లీ రోహిత్ శర్మ చూసుకుంటే ఐపీఎల్లో చాలా కాలం నుండి సరిగ్గా బ్యాటింగ్ చేయట్లేదు. అయితే ఈసారి అతని మీద క్యాప్టెన్సీ ప్రెజర్ లేదు కాబట్టి మనమైతే ఒక డిఫరెంట్ రోహిత్ శర్మని చూసే ఛాన్స్ ఉంది. సో ఓపెనింగ్ కాంబినేషన్కి అయితే కావాల్సిన టెంపర్మెంట్తో పాటు యూత్ అండ్ ఎక్స్పీరియన్స్, రైట్ లెఫ్ట్ కాంబినేషన్, అలాగే చాలా లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలరు. అట్ ది సేమ్ టైం అగ్రెసివ్గా షార్ట్ ఇన్నింగ్స్ కూడా ఆడగలరు. బట్ ప్రెసెంట్ వీళ్ళిద్దరి ఫామ్ అలాగే ముంబై ఇండియన్స్ టీంలో గొడవలు బట్టి చూసుకుంటే ఓపెనింగ్ పేరు మీద కొంతవరకు క్వశ్చన్ మార్క్ ఉంది. ఇన్ఫాక్ట్ అసలు ముంబై టీం అన్ని మ్యాచ్లో రోహిత్ శర్మను ఆడిస్తారో లేదనేది కూడా ఒక డౌట్. ఎందుకంటే వరల్డ్ కప్ పేరు చెప్పి అతనికి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే వాళ్ళ టీంలో డెవాల్ బ్రేవిస్ లాంటి యంగ్స్టర్ లాస్ట్ ఇయర్ అంతా బెంచ్ మీద వార్మ్ అయ్యాడు. సో కావాలనుకుంటే ముంబై టీం ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇషాన్ కిషన్ మరియు డెవాల్ బ్రేవిస్ యొక్క కాంబినేషన్ కూడా ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 4 గుజరాత్ టైటన్స్. వీళ్ళ దగ్గర అయితే చాలా మంచి ఓపెనింగ్ కాంబినేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ 2022 స్టార్ట్ అయినప్పుడు వీళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ ఈ రేంజ్లో సక్సెస్ అవుతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ టీంకి అయితే మరోసారి శుభ్మన్ గిల్ మరియు రుద్దుమన్ సహా ఓపెనర్స్ ఆడబోతున్నారు. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లాస్ట్ 2 సీజన్స్లో గుజరాత్ టీంకి చాలా మంచి ఫలితాలను తీసుకొచ్చింది. మెయిన్లీ శుభ్మన్ గిల్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 800 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. అలాగే రుద్దుమన్ సహా చూసుకున్న ఆల్మోస్ట్ ప్రతి సీజన్లో కూడా 300 కంటే ఎక్కువ రన్స్ కొడుతున్నాడు. అయితే వీళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో ఒకే ఒక చిన్న లాప్ ఏంటంటే లాంగ్ పార్ట్నర్షిప్స్ రావట్లేదు. రుద్దుమన్ సహా అగ్రెసివ్ రోల్ తీసుకుని కొంతవరకు తొందరగా అవుట్ అయిపోతున్నాడు. సో మోస్ట్లీ ఓపెనింగ్ పేరు అయితే ఎక్కువగా ఫ్లయింగ్ స్టార్ట్ అవ్వడానికి అలవాటు పడిపోయి లాంగ్ పార్ట్నర్షిప్ని నెలకొల్పలేకపోతున్నారు. అండ్ ఆల్సీ సార్ శుభ్మన్ గిల్ క్యాప్టెన్గా ఆడబోతున్నాడు కాబట్టి అతని బ్యాటింగ్ అప్రోచ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా వరకు ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చూడాలి మరి వరుసగా 3వ సీజన్లో కూడా ఈ ఓపెనింగ్ పేరు సక్సెస్ సాధిస్తుందా లేకపోతే ఈసారి ఏదైనా తేడా కొడుతుందా అనేది. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడు కూడా చాలా మంచి ఓపెనింగ్ కాంబినేషన్ ఉంటూ వస్తుంది. లాస్ట్ 2 సీజన్స్లో చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ మరియు డెవాన్ కాన్వే సిఎస్కే టీంకు చాలా మంచి పార్ట్నర్షిప్స్ అందించారు. మెయిన్లీగా సీజన్లో అయితే కాన్వే 672 పరుగులు చేస్తే గైక్వాడ్ 590 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరూ చాలా మంచి ఓపెనింగ్ పేరుగా సెట్ అయ్యారు. కానీ రీసెంట్ రిపోర్ట్స్ చూసుకుంటే ఈసారి డెవాన్ కాన్వే సిఎస్కే టీంకు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ అతనైతే ఆల్మోస్ట్ ఐపీఎల్ నుంచి రూల్ అవుట్ అయిపోయినట్టే. సో కాన్వే కనుక అవైలబుల్గా ఉండుంటే ఖచ్చితంగా లిస్ట్లో వీళ్ళకి 2nd ప్లేస్ ఇచ్చేవాడిని. బట్ ఇప్పుడు కాన్వే లేకపోవడం వల్ల సిఎస్కే టీం ఒక కొత్త ఓపెనింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగాలి. అయితే సిఎస్కే ఫ్యాన్స్ గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ రచిన్ రవీంద్ర లాంటి ఒక టాప్ ప్లేయర్ స్క్వాడ్లో ఉన్నాడు. సో రీసెంట్గానే యంగ్స్టర్ వరల్డ్ కప్లో ఎలా ఆడడం మనం అంతా కల్లారా చూసాం. ఇన్ఫాక్ట్ రచిన్ రవీంద్ర అయితే డివాన్ కాన్వేకి లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరు న్యూజిలాండర్సే, ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ ఇద్దరు కూడా స్పిన్ బౌలింగ్ని బాగా ఆడగలరు. సో ప్రీవియస్గా ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ లేదు అన్నది ఒకటి పక్కన పెడితే ఈ ఓపెనింగ్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ ఇద్దరు యంగ్స్టర్స్ పరుగులు సాధించేందుకు చాలా ఆకలి మీద ఉన్నారు. సో మరోసారి అయితే సిఎస్కే టీం చాలా మంచి ఓపెనింగ్ కాంబినేషన్తో బరిలో దిగబోతుంది. నెంబర్ 2 రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2024 కోసం వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ ఓపెనింగ్ కాంబినేషన్ ఉన్న టీం రాజస్థాన్ రాయల్స్. సో వాళ్ళైతే మరోసారి జాస్ బట్లర్ మరియు యశస్వి జైస్వాల్ కాంబినేషన్లో బరిలో దిగబోతున్నారు. అండ్ ఈ కాంబినేషన్ ఎంత సక్సెస్ఫుల్ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెయిన్లీ లాస్ట్ ఇయర్ యశస్వి జైస్వాల్ చిత్తకొట్టి పాడేశాడు. అలాగే రీసెంట్గా అతను ఫామ్ చూసుకున్న ఓవర్ ది మూన్. ఇన్ఫాక్ట్ నేనైతే ఈ సీజన్లో అతను ఆరెంజ్ క్యాప్ గెలుస్తాడు అనుకుంటున్నా. ఇక బట్లర్ చూసుకున్న గత సీజన్లో కొంచెం అటు ఇటు అయినప్పటికీ అతను కూడా చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. ఇన్ఫాక్ట్ అంతకు ముందు సీజన్ 800 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. సో వీళ్ళిద్దరూ చాలా డేంజరస్ ప్లేయర్స్, అట్ ది సేమ్ టైం పెద్ద పెద్ద ఇన్నింగ్స్లు కూడా ఆడగలరు. సో నాకు తెలిసి రాబోయే సీజన్లో ఓపెనింగ్ జోడీ అయితే చాలా టీమ్స్కి కష్టాలు పెట్టబోతుంది. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు అందరి కళ్ళు యశస్వి జైస్వాల్ మీద ఉండబోతున్నాయి. సో చూడాలి మరి ఓపెనింగ్ కాంబినేషన్ రాబోయే సీజన్లో ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేస్తుంది అనేది. నెంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాబోయే ఐపీఎల్ 2024 కోసం ది స్ట్రాంగెస్ట్ ఓపెనింగ్ కాంబినేషన్ ఉన్న టీం ఆర్సీబీ. సో ఆర్సీబీ ఓపెనర్స్ అయితే ఆ టీం యొక్క బ్యాటింగ్ను వంటి చేత్తో మోస్తున్నారు. ఇన్ఫాక్ట్ గత సీజన్లో చూసుకుంటే ఫ్యాప్ 2 ప్లేసెస్ 700 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. అలాగే విరాట్ కోహ్లీ 600 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కలిసి గత సీజన్లో ఆల్మోస్ట్ 1400 రన్స్ వరకు కొట్టారు. సో ఓపెనింగ్ కాంబినేషన్ అయితే డెఫినెట్లీ చాలా అంటే చాలా డెడ్లీ కాంబినేషన్. పైగా ఈసారి విరాట్ కోహ్లీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇంకా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే ప్యాప్స్ చూసుకుని ఈసారి ఫుల్ ఫిట్నెస్తో బరిలో దిగబోతున్నాడు. సో మరోసారి అయితే ఎక్స్పీరియన్స్డ్ ఓపెనింగ్ కాంబినేషన్ ఐపీఎల్ రూల్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి మీరు ఈసారి ఏ టీం దగ్గర స్ట్రాంగెస్ట్ ఓపెనింగ్ కాంబినేషన్ ఉందనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే కూడా మనం చెప్పుకున్న మొత్తం 20 ఓపెనర్స్లో ఎవరు ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే ఛాన్స్ ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ నెక్స్ట్ డే.